పొద్దుటి పూట బడికి పంపాలంటే వ్యవసాయ పనుల మీద పొద్దున్నే పోయేది ఉంటది. పిల్లలకు నాష్ట పెడతాం, ఓసారి పెట్టాం. కాలే కడుపులతో పిల్లలు బడికి పోతే అర్ధాకలతో సార్ చెప్పేది అర్థం కాదు సగం. ఆ తర్వాత సగం పూట బడి నుంచే వాడు ఇంటికి వస్తాడు ఆకలితో. అందుకే అన్ని ఆలోచన చేసిన. ఇట్లా లాభం లేదు. మళ్ళా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రైవేట్ పోయి 1వ తరగతికి గవర్నమెంట్ కి రావాలంటే అది భారం అయిపోతుంది. అందుకే ఈ సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మా మురళి కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన సూచన మేరకు నర్సరీ నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రారంభించుకుంటున్నాం. మంచి నాస్టా, మంచి లంచ్ అక్కడనే పెడుతున్నాం. ఒక రోజు పిల్లలకు పాలిస్తాం, 2వ రోజు రాగి జావ ఇస్తాం. వారం రోజుల్లో ఆదివారం సెలవు అయితే ఆ రోజుల్లో 3 రోజులు ప్రతిరోజు పాలిస్తాం పిల్లలకు. 2వ రోజు రాగి జావ ఇస్తాం. మంచి నాస్టా పెడతాం, మంచి భోజనం పెడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అందుకే ప్రైవేట్ స్కూల్ పోవాలనే మోజుకు పోకండి. మీరు సంపాదించినంత ఫీజుల రూపంలో నష్టం కాకండి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కంటే మంచిగా చేపిస్తాం.